ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తొలిసారి డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అసలు ఎలా స్టార్ట్ అయింది, శంకర్ వంటి డైరెక్టర్ తమిళ నిర్మాతలను పక్కన పెట్టి దిల్ రాజు వద్దకు ఎందుకొచ్చారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఇటీవల దిల్ రాజు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. నేను ఫస్ట్ ఇండియన్ 2 సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉందామని శంకర్ గారితో కలిసి ట్రావెల్ చేయటం స్టార్ట్ చేశా. కానీ నాకున్న వ్యక్తిగత కారణాల చేత ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయకుండానే మధ్యలో వచ్చేసా. అప్పుడే కమల్ గారు కూడా ఇండియన్ 2 షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వేరే మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ సమయంలో శంకర్ గారు ఫ్రీగా ఉండేవారు. దీంతో శంకర్ గారి మేనేజర్ నాకు కాల్ చేసి, శంకర్ సార్ మిమ్మల్ని కలిసి ఓ కథ చెప్తారంట అన్నారు. నేను వెంటనే శంకర్ గారిని కలిసి కథ విన్నాను. శంకర్ గారు ఓ 45 మినిట్స్ నారేషన్ ఇచ్చారు. ఆ కథనే గేమ్ చేంజర్. నాకు కథ విపరీతంగా నచ్చేసి మీరు ఎవరిని హీరోగా అనుకుంటున్నారని అడిగా. దానికి శంకర్ గారు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటాడు అని అన్నారు. నేనప్పుడు ఈ కథ పవన్ కళ్యాణ్ గారి కంటే రామ్ చరణ్ తో బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి నెక్స్ట్ డే రామోజీ ఫిలిం సిటీలో RRR షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ని కలిసి శంకర్ కి ఫోన్ చేసి ఫోన్ లోనే కథ వినిపించా. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైం. రామ్ చరణ్ కూడా ఫోన్ లోనే కథ విని ప్రాజెక్ట్ ఓకే చేశాడు. అలా RRR షూటింగ్ జరుగుతుండగానే ఈ సినిమా ఫైనల్ అయింది అని దిల్ రాజు గారు చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఇంటర్వ్యూ చూసిన పవన్ ఫ్యాన్స్ అదే ఈ సినిమా మా పవర్ స్టార్ తో అయితే సినిమాకు ఇంకా హైప్ వచ్చేదని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల పవన్ ఏపీ పాలిటిక్స్ లో విజయం సాధించి రియల్ గేమ్ చేంజర్ గా పేరు సంపాదించుకున్నారుగా. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.